ప్రియమైన వాళ్ళారా, గ్రంథముల వివరణను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ గ్రంథముల వివరణలో మనము ఆదికాండంలో ఈరోజు యవనస్తుడైనటువంటి యోసేపును గురించి ఆలోచించబోతూ ఉన్నాం. యోసేపు యొక్క జీవితము, యోసేపు యొక్క చరిత్ర నేటికి కూడా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి చరిత్ర. చాలామందిని మనం చూస్తూనే ఉంటాం చరిత్రలో. అందరికంటే ఎక్కువగా ఈ చరిత్రను ప్రభావితము చేసినటువంటి వ్యక్తులలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొదటి స్థానంలో కనబడతారు. ఈయన ఈ ప్రపంచము కొరకు ప్రాణమర్పించినటువంటి గొప్ప దేవుడు. భూమి మీదకి అనేక మంది వచ్చామని చెప్పుకుంటారే తప్ప ఆధారాలే లేనటువంటి అనేకమైన దేవుళ్లను, దేవతలను మనం చూస్తాం. కానీ చరిత్రలో ఆధారాలు కలిగినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం పవిత్రతను, పరిశుద్ధతను చూడొచ్చు. అలాగనే యోసేపు యొక్క జీవితంలో కూడా మనము పవిత్రతను, పరిశుద్ధతను మనము చూడగలం. అతడు దాస్యము నుండి సింహాసనం వరకు తన ప్రయాణము ఎలా కొనసాగిందో మనము ఆలోచిస్తున్నప్పుడు మన జీవితాలకు అవసరమైన అద్భుతమైనటువంటి పాఠం మనకు ఇందులో కనబడుతుంది. యోసేపు యొక్క జీవితాన్ని ప్రతి యవ్వనస్తులు కూడా, కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా యోసేపు యొక్క జీవితాన్ని ఆదర్శంగా చూడాలి, ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే దేవుడు భక్తుడైనటువంటి యోసేపును గూర్చి బైబిల్ గ్రంథంలో రాయించాడు. నాకు తెలిసి అబ్రహాము తర్వాత అంతటి గొప్ప వ్యక్తిగా మనకు ఆదికాండంలో ఎవరైనా కనబడతారు అంటే అది యోసేపేనండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని ఎదుట ఏ నేరము చేయనివాడు. ఒకవేళ వెదిగితే అబ్రహాము జీవితంలో ఉన్న మచ్చలు కనబడతాయేమో కానీ యోసేపు యొక్క జీవితంలో మచ్చలు అనేవి కనబడవు. అలాంటి అద్భుతమైనటువంటి యవ్వనస్తుడు యోసేపు అండి. అతని గురించి ఆదికాండం 37వ అధ్యాయంలో మనకు రాయడం మనం చూస్తాం. ఈ ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు యొక్క సంతానమైనటువంటి యోసేపు తన అన్నలతో కలిసి, అంటే 12 మంది సంతానంలో కొంతమంది ఒకవైపు, కొంతమంది మరొక వైపు వారు గొర్రెలను మేపుకునేవారు. జిల్ఫా మరియు బిలహా అనేటువంటి తన తండ్రి యొక్క భార్యల యొక్క కుమారులతో పాటుగా యోసేపు అరణ్యంలోనికి వెళ్ళి ఆ గొర్రెలను మేపడానికి వెళ్ళాడు. ఒకరోజు ప్రియమైన వాళ్ళరా, వారి అన్నల దగ్గరకు ఆహారమును తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు దూరం నుండి చూసినటువంటి వారు తన తమ్ముడైనటువంటి యోసేపు మీద అసూయ పడడం మనము చూస్తాం. ఎప్పుడు చూసినా నాన్న వీడినే ప్రేమిస్తాడు, నాన్నకి వీడంటే చాలా ఇష్టం, నాన్న వీడికే మంచి అంగీని కుట్టించాడు. ఎందుకు యోసేపుని అంతలా ప్రేమించాడంటే కష్టకాలములో చిట్ట చివరగా తను ప్రేమించినటువంటి భార్యకు పుట్టినటువంటి కుమారుడు, అందుకని ప్రేమించాడు. రాహేల్ని ఎంతో ప్రేమించాడు. రాహేల్ని ప్రేమించిన తర్వాత రాహేలుకు గర్భఫలం ఉండదు, కానీ గర్భఫలము కలిగింది అంటే ఆ గర్భఫలము ఎవరోది? పైగా యోసేపును కనిన తర్వాత రాహేలు చనిపోయింది. సో తల్లి లేనటువంటి బిడ్డకు ఆటోమేటిక్గా గారాభం కూడా ఎక్కువే ఉంటుంది. అలా తన తండ్రి రాహేలు యొక్క కుమారుడు, లేదా రాహేలు కనినటువంటి కుమారుడైనటువంటి యోసేపును ఎంతో గారాభంగా చూసుకుంటున్నటువంటి ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ప్రేమైన వాళ్ళరా, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూడాలి. ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసినప్పుడు ఈ యొక్క యోసేపు ఏం చేసేవాడంటే తన అన్నదమ్ములు గొర్రెలు మేపడానికి వెళ్ళేవారు కదా. ఏ రోజుకి ఆ రోజు వచ్చేసేవి కాదు. అవి మందలు తీసుకొని ఉదయం వెళ్ళి సాయంకాలానికి వచ్చేసే పరిస్థితి కాదు. వారు మందలను తీసుకొని వెళ్ళి వారాల తరబడి అరణ్యములోను, పొలాల్లోనూ, ఆ కొండల మీద మేపి వాటిని రాత్రి వేళ ఆ మందలను జాగ్రత్తగా కాసి మరలా ఏ 10 రోజులకో 15 రోజులకో ఇండ్లకు వచ్చేవారు.
ఇంటి దగ్గర నుంచి వారికి ఆహారం అవసరమైతే ఇంటి దగ్గర నుంచి పని వాళ్ళు ఆహారాన్ని తీసుకొని వెళ్ళేవారు. అలా వెళుతున్నటువంటి సందర్భంలో ఒకసారి ఎవరు వెళ్ళారండి? యోసేపు ఆహారాన్ని తీసుకొని వెళుతూ ఉన్నాడు. అన్నదమ్ముల దగ్గరికి వెళుతున్నటువంటి ఆ యోసేపు ఆ మందల కాస్తున్నటువంటి తన అన్నల దగ్గరికి వెళ్ళేసరికి యోసేపు యొక్క వయసు అప్పటికి 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 15 years. 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు యోసేపు. తన 17వ ఏటను తన అన్నదమ్ములకు ఆహారం తీసుకొని వెళుతున్నప్పుడు అతని మీద మరి కోపంతో ఉన్నటువంటి అన్నదమ్ములు, ఎందుకు? మనం ఏం చేసినా సరే మన చెడుతనమును గూర్చి తండ్రి గారికి ఏం చేస్తున్నాడు? పోయి ముడేటుతున్నాడు. ఇదిగో మన మీద చాడీలు చెప్పేవాడు వస్తున్నాడు రా ఈరోజు, ఆడికి ఏదో ఒక గుణపాఠం నేర్పించి మనం పంపించాలని ప్రియమైన వాళ్ళరా తన తండ్రికి పుట్టినటువంటి కుమారులందరూ కూడా అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. అక్కడ మాట్లాడినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఎప్పుడైతే అన్నల దగ్గరికి యోసేపు వస్తాడో అన్నలను అడుగుతాడు యోసేపు, అన్నలారా మీరు క్షేమంగా ఉన్నారా? బాగున్నారు కదా? ఈ వారం 10 రోజులు మీరు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నారు కదా, అంతా క్షేమమే కదా అండి? ఇందులో ఎక్కడైనా చెడు మాట ఉందండి? ఎక్కడైనా సరే తన అన్నదమ్ముల గురించి చెడుగా మాట్లాడింది ఉందంటారా? ఎక్కడా లేదండి. చాలా ప్రేమగా మాట్లాడినటువంటి వ్యక్తి, చాలా ప్రేమగా పలకరించినటువంటి వ్యక్తి. అయితే చెడుతనము అతనికి అసహ్యంగా కనబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరైనా చెడు చేసినప్పుడు ఆ చెడుతనమును గురించి తన తండ్రికి చెప్పి ఆ అన్నదమ్ములను మంచి దారిలో పెట్టాలని అనుకునేవాడు, మంచి మార్గంలో పెట్టాలనుకునేవాడు. అంతే తప్ప అన్నదమ్ముల మీద కోపం కాదు. ఒకవేళ అన్నదమ్ముల మీద కోపం అయితే అన్నల దగ్గరకు వచ్చే క్షేమ సమాచారం అతను కనుక్కునేవాడు కాదు. కానీ ఇది అర్థం చేసుకోలేనటువంటి సహోదరులు ప్రియమైన వాళ్ళరా అతని మీద ఏం చేశారండి? పగబెట్టారు. అంత మాత్రమే కాదు, ఒకానొక రోజున యోసేపు తన అన్నదమ్ములు అందరూ కూడా ఉంటున్నప్పుడు తనకు ఒక కల వచ్చిందని తన తండ్రి ఎదుటను తన అన్నదమ్ముల ఎదుటను కలను చెబుతాడండి. చదువుదాం ఒక్కసారి ఆ సందర్భాన్ని. 4వ వచనం చదువుదాం. అతని సహోదరులు తన తండ్రి అతనిని తన అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబెట్టి అతని క్షేమ సమాచారమైనను వారు అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబెట్టారట. యోసేపుకు వచ్చినటువంటి కళ చెప్పారు, అన్నయ్యలారా నాకు ఒక కళ వచ్చింది, ఇదిగో ఈ కళ ఇలా వచ్చిందని చెప్పినప్పుడు ఏంటి ఇంకా అతని మీద ఏం చేశారటండి? పగబెట్టారట. అంత మాత్రమే కాదు, అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. అదేమనగా మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. పొలం కోస్తూ ఉన్నాం, పొలంలో మనం గోధుమలు కోస్తూ ఉన్నాం. గోధుమలు కోసి ఆ కట్టను ఏం చేస్తామండి? కట్టలు కడతాం, గట్టి కట్టలు అంటారు కదా. అలాగే గోధుమలు కూడా సేమ్ టు సేమ్, గోధుమలు కూడా చూడడానికి ఎలా ఉంటాయి? వరి కట్టల్లాగే ఉంటాయి. వాటిని కట్టలు కడుతున్నప్పుడు వాటిని పనలు అంటారు. ఏమంటారు? పనలు అంటారు. ఈ పనలు నా పని ఇలా నిలబడినప్పుడు మీ పనులు నన్ను చుట్టుకొని, అంటే నా చుట్టూ ఉండి మీ పనులన్నీ కూడా నా పన దగ్గర ఏం చేస్తున్నాయి? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అని చెప్పారు. అసలే ఉడికిపోయి ఉన్నారు వీళ్ళు. అసలు ఏమై ఉన్నారండి? అసలే ఉడికిపోయి ఉన్నారండి. మండుతున్న పొయ్యిలో పెట్రోల్ వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అరిపెద్ద పొయ్యి. మండుతున్న దాంట్లో కిరోసిన్ పోస్తే ఎలా ఉంటుంది? ఇంకా మండుతుంది. అన్నల కట ఇంకా అతని మీద ఏమొచ్చిందటండి? ఇంకా కోపం వచ్చిందట. అతను అంటాడు కదా, ఇదిగో అన్నలారా మరొక కళ కూడా నాకు వచ్చింది. ఒకటే కాదు, ఇంకో కళ కూడా వచ్చింది. నిజంగా ప్రేమైన వాళ్ళరా ఒక విషయాన్ని దేవుడు పదే పదే 2 అంతకంటే ఎక్కువ సార్లు చెబుతున్నాడంటే అది నిశ్చయము. అలాగని ఒకసారి చెప్తే నిశ్చయం కాదని కాదు, కానీ ఖచ్చితంగా దాన్ని చేస్తాను అనడానికి అది సూచన అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. 2వసారి కూడా నాకు కళ వచ్చింది, ఈ కళను కూడా దయచేసి మీరు వినండి అంటున్నాడు. ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యుడును చంద్రుడును 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడెను. సూర్యుడు చంద్రుడు అంటే తల్లిదండ్రులు మరియు 11 నక్షత్రములు అనగానే మనోడిని కాదని మిగిలిన అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది కదండి. ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. అమ్మా నాన్న మేము కూడా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నామా అని నీవు కనినటువంటి కళ ఏంటి? తన తండ్రితోనూ సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన కళ ఏమిటి?
నేనును నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించెను. యాకోబు కూడా దానిని నమ్మలేకపోయాడు. యాకోబు కూడా, ఇదిగో నీకు వచ్చిన కళ ఏంటి, పీకల కాడికి తినేసి పడుకున్న బాగా గారాబం పెట్టేడు వాళ్ళు నీకేమైంది, ఎలాంటి కళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు పాపం అతనికి వచ్చినది అతడు చెప్పాడు తప్ప అతడు తనంతట తాను ఒకవేళ దీన్ని క్రియేట్ చేసి చెప్పింది అయితే మాత్రము కాదండి. ఆ తర్వాత ప్రియమైన వారలారా, అతని సహోదరులు షెకెములో తమ మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీవు నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు కనుక నిన్ను వారి ఎద్దకు పంపిదరని రమ్మన్నప్పుడు అతడు, మంచిది తండ్రి, నువ్వు వెళ్ళమంటే నేను వెళతాను. ఏదన్నమాట అంటే మొదటి వచనంలో రాయబడినటువంటి సందర్భానికి లింక్ ఇక్కడ దొరుకుతుంది మనకి. అందుకని వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. ఎందుకని వెళ్ళాడు? షెకెములో వారు ఏం చేస్తున్నారు, గొర్రెలను మేపుతున్నారు, మందలను మేపుతున్నారు. కాబట్టి మందలను మేపుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారమును తెలుసుకొని వారికి ఆహారమును అందించి మరి వారి యొక్క సమాచారం నా యొద్దకు తీసుకొని రమ్మని హెబ్రోను లోయ నుండి అతన్ని పంపెను. అతడు షెకెమునకు వచ్చిన తర్వాత అతను పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేమి వెతుకుచున్నావని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను. అక్కడ వెళ్ళినప్పుడు నేను అన్నదమ్ములు వెతుకుతున్నాను. మా అన్నదమ్ములు కనిపించారా మీకు? వాళ్ళు పొలంలోనికి వాళ్ళు మందలను తీసుకొని వెళ్ళి ఆ మందలను మేపడానికి వెళ్ళారు. వారు ఎక్కడైనా మీకు కనబడ్డారా అని అడుగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదుము అని రెండని చెప్పుకొనిట నేను విన్నాను. దోతానుకు వెళ్దాము రండి అని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం నేను విన్నాను అంటారు. అంటే ప్రియమైన వాళ్ళరా, సరి కూర్చో. అక్కడ ప్రియమైన వాళ్ళని మీరు చూసినప్పుడు అప్పుడు యోసేపుకు ఆ సమాచారం తెలిసిన తర్వాత యోసేపు కూడా అన్నదమ్ములు వెతకడానికి వెళతాడండి. వెతికి లాస్ట్కి వారిని కనుగొంటాడు. అలా దూరంగా ఉన్నప్పుడు అన్నదమ్ములు వారిని చూసి, అరే కలలు కనువాడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? ఇదిగో కలలు కనువాడు వస్తున్నాడు. మళ్ళీ ఏం కళ వచ్చిందో వీడికి. కొంతమందిని చూడగానే ఎలా ఉంటుందండి, ఒక ముద్ర పడిపోద్ది. ఒక వ్యక్తి ఈదులో బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు అనుకోండి, ఒరే ఎల్ఐసి ఏజెంట్ రావు ఎందుకు వచ్చిన బాగా తల తింటాడని దాగుడిపోతాం మనం, అంతేనా? అంటే ఒక్కొక్కరికి ఒక ఐడెంటిఫికేషన్. ఏంటి వీడిని చూసినప్పుడు, యోసేపుని చూసినప్పుడు, ఇతన్ని చూసినప్పుడు అన్నదమ్ములకి ఏమనిపించింది? ఇదిగో కలలకనేవాడు వస్తున్నాడు, వీడిని చంపి ఇక్కడ ఒక గుంటలో వీడిని పారేసి దుష్టమృగం తినేసిందని చెబుదాం. మనకు పట్టినటువంటి సీడ అసలు కలగన్నాడు, కలలు చెబుతున్నాడని కాదు వీళ్ళ బాధ. వీళ్ళ సమాచారం, వీళ్ళ రహస్యాలన్నీ కూడా తండ్రికి ఏం చేస్తున్నాడు, తీసుకెళ్ళి ముడేడుతున్నారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, క్షేమ సమాచారమైన చెడు సమాచారమైన ఒకరిని గురించి మాట్లాడడం వలన పాప యోసేపు యవనస్తుడు, తెలియదు ఈ విషయం, అది మంచా చెడా అన్న సంగతి అతడికి తెలియదు. తండ్రి తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తనకు ఏం చెప్పినా వింటాడనేటువంటి ఆలోచనతో అతడు చెప్పినటువంటి ప్రతి సమాచారం బట్టి తండ్రి వారిని చీవాట్లు పెట్టడం, ఆ సహోదరుని మీద వీరందరూ కూడా పగ పంచుకోవడం మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఒకరి విషయాలు మరొకరి దగ్గర చెప్పకూడదు, ఒకరి సమాచారం మరొకరికి లీక్ చేయకూడదు. అది చెడు సమాచారం కావచ్చు లేదా మంచి సమాచారం కావచ్చు, ఏ సమాచారం అయినా సరే మనం ఒకరి విషయాలు ఇంకొకరి దగ్గర చెప్పకూడదని. గాసిప్స్ అంటారు వీటిని, ఇంగ్లీష్లో ఏమంటారు? గాసిప్స్. గుసగుసలు ఆడుతూ ఉంటాయి కదా, గుసగుసలు అంటాం తెలుగులో. ఒకరి గురించి ఇంకొకరు చెవుల్లోనూ రహస్యంగా ఫోన్లు మాట్లాడుకుంటూ, ఫోన్లోనూ ఏంటి అక్క ఎలా ఉన్నవే, ఇలా జరిగింది మా ఈదులో నీకు తెలుసా, చెల్లి ఇలా జరిగింది మా యొక్క ఏరియాలో నీకు తెలుసా. ఏంటి మన ఉపవాస ప్రార్థనలో చెప్పాను, మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవాలి? యేసయ్యను గురించి మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనకు రాకపోయిన వాళ్ళకి ఫోన్ చేయండి, చెల్లి ఎందుకు రాలేదు, ఈరోజు ఎంత మంచి వాక్యమో తెలుసా. యోసేపు జీవితం గురించి దేవుడు మాట్లాడాడు, యోసేపు బ్రతుకును గురించి మాట్లాడాడు, యోసేపు తన యవ్వనంలో ఎలా ఉన్నాడో మాట్లాడాడు. ఎలా మాట్లాడతామా? పోనీ అవతల వ్యక్తి అయినా, అక్క నేను ప్రార్థన రాలేదు, ఈ వారం ఏం జరిగింది, ఏం వాక్యం చెప్పారని అడుగుతారా? మహాతల్లులు చెయ్యెత్తి దండం పెట్టాలి అలా అడిగితే. అడుగుతారా? చెప్పండి అడుగుతారా? అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఏం కూర వండావు, తినేసారా, ఓ గిన్నెంపు, నేను గిన్నె పంపుతాను, అంతేనా? ఓవర్ అయిపోయింది ఫోన్ కాల్. పక్కనున్న వాళ్ళైతే, దూరంగా ఉన్న వాళ్ళైతే యోగక్షేమాచారం మాత్రమే కాదు, యోగక్షేమంలో మాత్రమే కాదండి, దానితో పాటుగా ఆత్మీయ జీవితం గురించి కూడా మీరు మాట్లాడుకోవాలి. ప్రార్థన చేశారు, ఉదయం లేచిన తర్వాత ఏం చేశారు, బైబిల్ చదివారా, ఇవి అడుగుతూ ఉండాలి. ఏదో మొక్కుబడికి ఇలా చెప్పాను కాబట్టి ఈరోజు అడిగేసి రేపు వదిలేయడం కాదు, మీ జీవితంలో ఇది ఒక భాగం అయిపోవాలి. దేవుని గురించి ధ్యానించడం, బైబిల్ చదవడం, ఇవన్నీ కూడా మీ బ్రతుకులు ఏమైపోవాలండి, ఒక భాగంగా ఉండిపోవాలి.
ప్రేమైన వాళ్ళ ఎప్పుడైతే ఈ చెడు సమాచారం మన చెడును గురించి తండ్రికి చెబుతున్నాడని వీరు అనుకున్నారు, ఎలాగైనా సరే వీడిని చంపేయాలనుకున్నారండి. అలా చంపాలనుకున్నప్పుడు మధ్యలో పెద్దవాడైనటువంటి రూబేన్ అడ్డుపడ్డాడండి. అరే, వాడు మన రక్త సంబంధి, వాడు మన సహోదరుడు, కాబట్టి వాడిని చంపకూడదు. మనం ఒక పని చేయండి, ఇదిగో ఈ గుంటలో పడేద్దాం వాడిని, ఈ గుంటలో పడేద్దాం, ఇందులో నీళ్లు లేవు కనుక వాడే ఎండిపోయి చచ్చిపోతాడు. అందుకే రూబేన్ యొక్క మనసు ఏంటో తెలుసా? ఎలాగైనా తన తమ్ముడిని బతికించుకోవాలి. ఇలా వదిలేస్తే అన్నలు ఏం చేస్తారు, తమ్ముళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి ఒక్కడే ఏం చేయాలి? ఏదో విధంగా సరే తమ్ముడిని బ్రతికించుకోవాలనేటువంటి ఆలోచనతో వాడిని గుంటలో పడేద్దాం, వాడే చచ్చిపోతాడు అనుకున్నా. కానీ ఇన్సైడ్ రూబేన్ యొక్క మనసును అక్కడ రాశాడు. ఏమని రాశాడో తెలుసా? ఎట్లనగా అతనిని అప్పగించుటకై, వాని చేతిలో పడకుండా వానిని తప్పించడానికి ఆ సమయానికి చేసిన ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అన్నదమ్ములందరూ కూడా పదండి వదిలేసి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత రూబేన్ ఒక్కడు వచ్చి వాడిని బయటికి తీసి తండ్రికి అప్పగించాలనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, కొట్టనివ్వకుండా తిట్టనివ్వకుండా, అతని రక్త సంబంధం కాబట్టి మనము అతని రక్తాన్ని సిందించకూడదు కాబట్టి అది లేఖన విరుద్ధం అవుతుంది. కాబట్టి ఒక పని చేద్దాం, ఇండి గుంటలో పడేద్దామని గుంటలో పడేశారండి. గుంటలో పడేసిన తర్వాత రూబేను మరలా మందలు తీసుకొని వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నప్పుడు అరే, అనవసరంగా వాడిని గుంటలో పడేసాము, వాడు చచ్చిపోతాడు, ఒక పని చేద్దాం, వీడిని తీసి అదిగో దారంట ఇస్మాయిలీలు పోతున్నారు. ఐగుప్తు దేశానికి వెళుతున్నటువంటి వర్తకులు, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తు దేశానికి వెళుతున్నారు. ఆ ఇస్మాయిలీలకి వీడిని అమ్మేద్దామని యూదా అనేటువంటి అన్నదమ్మునికి ఆలోచన వచ్చింది. ఎవరికి? యూదా. మొదటిగా ఎవరు తప్పించారు? రూబేన్. రెండవదిగా ఎవరు తప్పించారు? యూదా అనేటువంటి అన్నదమ్ముడు అంటారు, రే అని అందరూ ఉద్దేశిస్తే ఏమవుతుంది? ఎలా చచ్చిపోతాడు వాడు? ఓ పని చేద్దాం, అలా చచ్చిపోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు, పైగా వాడి రక్తాపరాధం మన మీద పడుతుంది. వాడిని బయటికి తీయండి, ఇస్మాయిలీలు పోతున్నారు, వాళ్ళకి అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులైనా వస్తాయి, ఆడు బతికే ఉంటాడు. మరి మనం నాన్నకేం చెబుతామంటే, ఏమి లేదో గొర్రెని చెప్పేయండి, ఆడ బట్టలకు మొత్తం ఆ రక్తాన్ని పూసేయండి, ఇదిగో వస్తున్న దారిలో నీ కొడుకును దుష్టమృగం చంపేసిందని చెబుదాం, ఏ సింహం పులో ఎలుగుబంటే చంపేసిందని చెబుదాం అని మొత్తం ప్లాన్ వేసుకున్నారు ప్రేమైన వాళ్ళరా. ఆ తర్వాత వాడిని గబగబా గోతులో నుండి బయటకు తీసి ఇస్మాయిలీలకు వాడిని ఏం చేశారు? అమ్మేశారు. ఎన్ని? 20 వెండి నాణాలకి. ఎగ్జాక్ట్గా మీరు చూడండి, చంపకూడదు అనేటువంటి ఆలోచన, చంపకూడదు ఎలాగైనా సరే బ్రతికించాలనేటువంటి ఆలోచన కలిగిన వారిద్దరు అన్నదమ్ములు మిగిలిన 9 మంది ఎలాగైనా చంపేసి వీడి సీడ వదలగొట్టుకోవాలనుకునేవారు మరి కొంతమంది. ప్రేమైన వాళ్ళరా, కానీ ఇతను అమ్మినటువంటి విధానమును మీరు చూడండి. ఎన్ని వెండి నాణ్యాలకు అమ్మేశారు? 20 వెండి నాణ్యాలు. అమ్మబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, పారవేయబడుతున్నాడు. ఎగ్జాక్ట్గా ఇదే జీవితము యేసుక్రీస్తు వారిలో కనబడట్లేదు మనకు? యేసుక్రీస్తు వారిలో కనబడటం లేదా? యేసుక్రీస్తు వారు కూడా అంతే, కొట్టబడ్డాడు, ఈడ్చివేయబడ్డాడు, పారవేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు. అక్కడ 30 వెండి నాణాలకు అమ్మివేయబడ్డాడు, ఇతడు 20 వెండి నాణాలకు అమ్మివేయబడ్డాడు, 20 తులములు. ప్రేమైన వాళ్ళరా, ఇలా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు యోసేపును ఇస్మాయిలీలు తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు. అక్కడ సంత జరుగుతుంటుంది. ఆ సంతలో బానిసలను అమ్మేటువంటి సంతలోనికి తీసుకొని వెళ్ళి ఇస్మాయిలీలు పోతీఫెరా అనేటువంటి ఒక సైన్యాధికారికి అతనిని అమ్మేస్తారు. దేనికోసం అమ్మారు? దాసుడిగా, పనివాడిగా అమ్మేశారు. వాళ్ళు 20 తులాల వెండి కొనుక్కున్నారు కదా, ఏ 30కో ఏ 50కో కొనేసుకున్నారు. వీరు కొనేసుకున్న తర్వాత ఇతడు తీసుకొని వచ్చి వారి ఇంట్లో పెట్టుకొని పని చేయడానికి సహకారిగా ఉండడానికి. ఇతడు ఎవరింతకీ? పోతీఫెరా, ఫరో చక్రవర్తి దగ్గర బాడీ గార్డ్ అంటారు కదా, బాడీ గార్డ్స్ చాలామంది ఉంటారు, ఒకరు ఉంటారు. ఆ బాడీ గార్డ్స్ అందరికీ కూడా సైన్యాధిపతి, దేహ సంరక్షకుల సైన్యాధిపతి అని రాయబడి ఉంటుంది చూడండి. అతని దగ్గరకి ఈ యోసేపు చేర్చబడ్డాడు. యోసేపు ఇప్పుడైతే ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇది యోసేపు జీవితం. ఆ తర్వాత 38వ అధ్యాయానికి వచ్చేసరికి ఇది యోసేపుకు సంబంధం లేనటువంటి అధ్యాయం ఇది. కాబట్టి దీనిని తర్వాత ఆలోచిద్దాం, ఎందుకంటే దీని గురించి చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి. మరలా 39కి వచ్చేసామనుకోండి, మరలా యోసేపు జీవితం మరలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పోతీఫెరా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మరలా 39కి వచ్చేసరికి ఇది కంటిన్యూ అవుతుంది. 38వ అధ్యాయంలో యూదా, తామారు వారి పిల్లల గురించి కొంత చరిత్ర రాయబడి ఉంటుంది. అది ఒక స్పెషల్ టాపిక్ కాబట్టి దాన్ని యోసేపు జీవితం అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చి నేర్చుకుందాం.
క్లియర్? యోసేపు జీవితం అయిపోయిన తర్వాత యోధా తామారును కూర్చున్నటువంటి జీవితం గురించి మనం ఆలోచిద్దాం. ఒక టాపిక్గా ఉంటుంది అది. ఇప్పుడు 39వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన వాళ్ళరా, యోసేపును ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర అనే ఒక ఐగుప్తుడు అతన్ని తన ఇంటికి తీసుకొని వచ్చి ఇస్మాయిలు యొద్ద అతన్ని కొనెను. అతను తీసుకొని వచ్చిన ఇస్మాయిలు యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఇప్పుడు చూడండి, గాయాల పాలై దెబ్బల పాలై రక్తము కారుతున్నటువంటి యోసేపును ఆదరించడానికి పోతీఫరను ఎన్నుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పోతీఫర దగ్గరకైతే యోసేపు చేరాడో ఆ పోతీఫర ఇంటి దగ్గర యోసేపును బట్టి పోతీఫర ఇంటిని దేవుడు ఏం చేశాడట? దీవించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోతీఫర యొక్క మొత్తం వ్యాపారము, వ్యవసాయము, ఇటుకలు, ప్రతి దానికి కూడా యోసేపును అధికారిగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకు నియమించాడు? ఒక బానిసని తీసుకొని వచ్చి అప్పటికి అంతకుముందే పనిచేస్తున్న వాళ్ళ మీద పెద్ద సరంగం చేస్తాం, మనం పెద్ద రైతుని చేస్తామా? ఎప్పటి నుంచో మన వల్ల ఒకరు వేటాడుతున్నారు అనుకోండి, ఇంజిన్ పట్టుకుంటాడు, అన్ని పనులు దగ్గరుండి జాగ్రత్త చూసుకుంటాడు. అప్పుడే వచ్చిన వాడిని తీసుకొని వచ్చి నువ్వు పెద్ద రైతు వీడు చెప్పింది ఏంట్రా అంటావా? అనం. ఎందుకనము? ఎక్స్పీరియన్స్. అలాగనే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా ఇతని జీవితాన్ని చూడండి. సుమారు 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు, 2 years. ఈ 2 సంవత్సరాలలో యోసేపును బట్టి పోతీఫర ఇంటిని దేవుడు అభివృద్ధిపరిచాడు. అంత మాత్రం కాదు, యోసేపు కూడా భక్తితోనూ భయముతోనూ తనకు అప్పగించబడిన ప్రతి పని విషయంలోనూ నమ్మకముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో తెలుసా? ఇప్పుడు పోతీఫరకు ఉన్నటువంటి యావదాస్తి మీద యోసేపును గురించి ఏమని రాయబడిందో తెలుసా? కేవలం తిండి ఒకటే చూసుకునేవాడట. ఎవరు? పోతీఫర. ఏం చూసుకునేవాడట? తిండి మాత్రమే చూసుకునేవాడట. మొత్తం ఆస్తిని అంతా కూడా ఎవరికి అప్పగించేశాడు? యోసేపుకి అప్పగించేశాడు. ఎంత నమ్మకంగా ఉండి ఉంటాడు. మీకే కంపెనీలో ఉద్యోగం వచ్చిందనుకోండి, మీరేం చేస్తారండి? నమ్మకత్వం ఉండదు మనకి. చూసి కొంత చూడక కొంత వెనకేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో నిన్ను పెట్టాడు, కంపెనీలో ఒక మంచి పొజిషన్లో నిన్ను పెట్టాడు అనుకోండి, ఇదిగో కంపెనీకి తెలిసి కొంత తెలియక కొంత మనం ఏం చేస్తామంటే మిగిలించుకోవడానికి. కానీ యోసేపు తన జీవితంలో తన యవ్వనంలో ఏనాడు కూడా అలాంటి పొరపాటు చేయలేదండి. అందుకే యోసేపుని ఈరోజు ఆదర్శంగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ దొంగతనం చేయలేదు, ఎక్కడ చెడుతనం చేయలేదు. తన యజమానుడు తనకు అప్పగించినటువంటి దాని మీద నమ్మకంగా అతను పనిచేస్తూ ఉన్నాడు. అంత నమ్మకముగా ఉన్నాడు కనుకనే యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక తనను బట్టి తను ఉన్న ఇంటిని కూడా ఏం చేస్తున్నాడట? వర్ధిల్లింపజేస్తున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని బట్టి మన వెళుతున్న వ్యాపారం ఏం చేయబడాలి? ఆశీర్వదింపబడాలి. మనము సరంగా లేకపోతే మంచి మంచి చేపలు ముంతల్లో కుక్కేసుకొని క్యారేజీలో కుక్కేసుకొని ఇంటికి తెచ్చేసుకొని రైతులు చూస్తాం మనం. అది సరంగా ఉంటే జాగ్రత్త పడతాం. ఏమంటారు దీన్ని? యోసేపు అలా చేయలేదు. ఒకానొక దినమున పోతీఫర యొక్క భార్య వచ్చి నాతో పాటుగా పడుకోమన్నప్పుడు యోసేపు ఏం చేశాడండి? ఒప్పలేదు. ఇదిగో యావత్ కుటుంబంలో ఉన్నటువంటి యావదాస్తి నాకు అప్పగించాడు, ఒక్క నిన్ను తప్ప. నీవు నా యజమానుడి భార్యవు కాబట్టి నిన్ను ముట్టుకోవడానికి కూడా నాకు అధికారము. ఊరకన వచ్చిన అవకాశాలు ఇవన్నీ కూడా సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు. ఏ రోజు కూడా యోసేపు ఇది ఎంత వచ్చింది, ఎంత కమ్మావు, ఎంత వచ్చిందని ఏ రోజు అడగలేదు. 100 మంది పని చేసేవారు. ఆ పని వాళ్ళకి జీతం సెటిల్ చేసినప్పుడు 2-3 అకౌంట్లో ఎక్కువ వేసేసి మనం ఏం చేస్తామండి? 100 మంది నోట్ ఇద్దరు వచ్చారండి అని 2 దొంగ అకౌంట్లు రాసి మన జేబులో వేసేసుకుంటాం. కానీ యోసేపు ఏనాడు కూడా అలా చెయ్యలేదు. అది యోసేపు యొక్క బ్రతుకు. తన యజమానుడి భార్య నిమిత్తము కూడా అతడు ఎంత జాగ్రత్తగా ఉన్నాడు మీకు తెలియని విషయం కాదు. ఒకానొక సమయంలో బలవంతము చేసినప్పుడు తన వస్త్రాన్ని తన యజమానురాలి చేతిలో విడిచిపెట్టి పారిపోయాడే తప్ప పాపం ఇంట్లో ఉంటే అతడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. పాపం బయట ఉన్నప్పుడు అతడు లోపల ఉన్నాడు, పాపం లోపల ఉన్నప్పుడు అతడు బయట ఉన్నాడు. ఆఖరికి కారాగారానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎందుకు ఇలా చేశావంటే నాకు ఏ న్యాయము తెలియదు, ఏ నేరము తెలియదు, నేను ఏ తప్పు చేయలేదని అన్నాడే తప్ప పణాలామే నా మీద కావాలని నేరం మొప్పిందని తన యజమానుని భార్య మీద అతడు నేరం కూడా ఆపలేదు. మనమైతే ఏం చేస్తామండి? అంతా ఆవిడే చేసింది, అంతా ఆవిడే చేసింది, అంతా ఆవిడే చేసిందంట మనమైతే. కానీ యోసేపుని చూడండి, అక్కడ చూస్తే జైలుకు వెళ్ళిన తర్వాత పోతీఫరకి విషయం తెలుస్తుంది. పోతీఫరకి విషయం తెలిసిన తర్వాత పోతీఫర కోపగించుకుంటాడు. ఎందుకంటే భార్య చెప్పిందే వింటారు. చాలాసార్లు చూడండి భర్త బయటికి వెళ్తాడు,
భార్య ఇంట్లో ఉంటుంది, ఇంటి పనులు చూసుకుంటుంది. తల్లిదండ్రుల మీద భార్యలు ఏం చేస్తారండి? భర్త రాగానే లేనివి ఉన్నవి కొన్ని 4 కలిపేసి 4 ముడెట్టేసి ఏం చేస్తారు? తల్లిదండ్రుల గురించి చెప్తారు. వచ్చిన తర్వాత భర్తకు అది తెలియదు, అన్యం పుణ్యం తెలియదు. అయితే మా అమ్మ అలా అంటదా? ఉండి అడుగుతానంటాడు. ఏమైపోతుందండి? తల్లిదండ్రులు అలా అన్నారా లేదా అన్న సంగతి కూడా ఆలోచించరు. అదే ఆమె వాళ్ళ తల్లిదండ్రులు తప్పు చేస్తే, వాళ్ళ తల్లిదండ్రులు వారి పట్ల ఒకవేళ ఏదైనా నేరం చేస్తే అలా చెప్తారా? అంటే మన తల్లిదండ్రులైతే ఒకలా చూస్తాము, బయట వారైతే ఒకలా చూస్తాము. కానీ ప్రియమైన వారలారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో యోసేపు యొక్క జీవితాన్ని మీరు చూడండి, యోసేపు యొక్క బ్రతుకు చూడండి. ఏనాడు ఒకరి మీద నేరం మోపి నేను మంచోడ్ను అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయలేదండి. తన మంచితనాన్ని నిరూపించింది ఎవరు చెప్పండి? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఏ సైన్యాధిపతి అయితే ఐగుప్తు దేశంలో ఐగుప్తు చక్రవర్తి దగ్గర పనిచేశాడో, రాబోతున్న దినాలలో అదే సైన్యాధిపతికి అధికారిగా ఎవరు ఉండబోతున్నారు? యోసేపు ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వదలలేదు. యోసేపు తను అడుగుపెట్టిన ప్రతి స్థలమందును కూడా దేవుడు యోసేపును దీవిస్తూనే ఉన్నాడు. తర్వాత పోతీఫరు తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో వేసేసాడు. ఎందుకంటే సైన్యాధిపతి కదా, అధికారి కదా, సూపరింటెండెంట్ లాంటి వాడు అండి, కమిషనర్ లాంటి వాడు. తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి ఆ జైల్లో వేశాడు. జైల్లో వేసిన తర్వాత ఆ జైల్లోకే మరో 2 ఖైదీలు రాబడ్డారు. ఆ జైల్లోకి మరో 2 ఖైదీలు వచ్చారు. ఎవరు వీళ్ళంటే రాజుగారి వంటింట్లో ఉండే కుక్కలు వీళ్ళు. ఎవరు వీళ్ళు? కుక్స్. అంటే మేబీ ఒకడు రొట్టెలు చేసేవాడు, ఒకడు ద్రాక్షారసంను తయారు చేసేవాడు. వీళ్ళ పని ఏంటి? రాజుగారికి ప్రతిరోజు కూడా భోజనం సిద్ధపరచడం వీళ్ళ పని. అలా భోజనం సిద్ధపరచడానికి ఎన్నుకొనబడినటువంటి 2 పని వాళ్ళు మేబీ రాజుగారి మీద కుట్ర చేసి ఆయన పట్ల అన్యాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ విషయము రాజుకు తెలిసి రాజుగారు వీరిద్దరిని కూడా ఎక్కడికి పంపించాడు? జైలుకు పంపించాడు. అలా జైలుకు పంపించినప్పుడు ఇప్పుడు చూడండి, 17వ సంవత్సరంలో అతడు అమ్మివేయబడ్డాడు. 19వ సంవత్సరం సుమారుగా 19-20వ సంవత్సరానికి వచ్చేసరికి అతడు అరెస్ట్ చేయబడ్డాడు. 2 సంవత్సరాల పోతీఫరు ఇంట ఉన్నాడు. అక్కడి నుంచి అరెస్ట్ చేయబడిన తర్వాత జైలుకు వచ్చిన తర్వాత మళ్ళా జైల్లో కూడా కొంతకాలం ఉంటాడండి అతను. ఆ జైలు అధికారి ఏం చేస్తాడో తెలుసా? యోసేపు యొక్క నమ్మకత్వాన్ని చూసి, యోసేపు యొక్క మంచితనాన్ని చూసి మొత్తం జైలుకి సూపరింటెండెంట్ ఒకరు ఉంటారు. సూపరింటెండెంట్ కింద కొంతమంది పోలీసులు ఉంటారు. జైల్లో ఏం జరుగుతుందో ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారు? డేటా రిపోర్ట్ పంపాలి, డేటా రిపోర్ట్ ఇవ్వాలి అతనికి. ఒకవేళ ఎవరైనా కొత్తగా జైల్లోకి వచ్చారనుకోండి, కరడు కట్టినటువంటి హంతకులు వచ్చారనుకోండి, వాళ్ళకి సెపరేట్గా గదులు ఇవ్వాలి. వాటన్నిటిని కూడా సూపరింటెండెంట్ చూసుకోవాలి. కానీ ప్రేమైన వాళ్ళరా, సూపరింటెండెంట్ మొత్తం జైలుని ఒక ఖైదీ చేతికి అప్పగించాడు. అంత నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ ఖైదీయే కానీ ఖైదీలకు ఏమై ఉన్నాడు? అధికారి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తను ఎక్కడున్నా దేవుడు తోడై ఉన్నటువంటి మనిషి ఎక్కడ ఉన్నా సరే క్షేమంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకంతో పనిచేసేటువంటి వ్యక్తి ఎక్కడున్నా సరే దేవుడు వాడిని దీవిస్తాడు. ఎక్కడున్నా సరే దేవుడు ఆశీర్వదిస్తాడు. యోసేపు యొక్క జీవితం మనకు ఉదాహరణగా కనబడుతూ ఉంది. అక్కడ కూడా ప్రియమైన వాళ్ళరా, ఆ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో మొత్తం అధికారాన్ని యోసేపుకి ఇచ్చినప్పుడు యోసేపు అతడికి అప్పగింపబడిన ప్రతి విషయంలో కూడా నమ్మకముగా ఉండేనని రాయబడింది. ఆ తరువాత ఎప్పుడైతే ఈ 2 కూడా అరెస్ట్ చేయబడి జైలుకి వస్తారో, వచ్చినప్పుడు ఒకరోజు వాళ్ళిద్దరూ కూడా విచారంగా ఉంటారు, మౌనంగా విచారంగా ఉంటారు. యోసేపు వారిని చూసి అడుగుతారు, ఏమైంది మీకు అంటే స్పెషల్గా కొంతమందికి స్పెషల్ గదులు ఉంటాయి. ఇప్పుడు యోసేపు కూడా అక్కడ ఉన్నాడంటే అర్థం ఏంటి? యోసేపు కూడా ఒక స్పెషల్ గదిలో ఉన్నాడు. రాజ సంరక్షకులు కాబట్టి, రాజు యొక్క మరి కిచెన్లో పనిచేసేవారు కాబట్టి వీళ్ళు కూడా ఒక స్పెషల్ గది. యోసేపు ఉన్న చోటునే వీరికి కూడా ఏం చేశాడు? నిర్ణయించాడు. అక్కడికి వచ్చినప్పుడు యోసేపు అడుగుతాడు, ఏంది మీరు విచారంగా ఉన్నారు? ఉదయం నుండి చూస్తున్నాను చాలా విచారంగా ఉన్నారు, ఏమైంది మీకు అంటే, ఇదిగో నాకు ఒక కల వచ్చింది. ఇదిగో నేను ఒక ద్రాక్ష చెట్టు కింద ఉన్నాను. 3 గెలలు ఉన్నాయి. ఆ 3 గెలల్లోంచి ద్రాక్ష పండ్లను తెంపి ఒక గిన్నెలో పోసి దానిని నేను రాజుకిస్తున్నాను. ఇది నా కల వచ్చింది, కలభావం ఏంటో నాకు తెలియదు. అప్పుడు యోసేపు అంటాడు, నేను చెప్తాను అనలా. ఏమన్నా తెలుసు యోసేపు? కలభావమును తెలియజేయుట దేవుని వశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మాట ఎవరు పలికారు? ఇంకొకరు, దానియేలు. ఇదే మాట దానియేలు మాట్లాడతాడు. కలను దాని భావమును తెలియజేయడం ఎవరి వశము? యెహోవా వశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే చెబుతాడు, నీ కళ నాకు చెప్పమన్నప్పుడు ఆ కళను చెప్పినప్పుడు అంటాడు కదా, ఇదిగో 3 గెలలు అనగా 3 దినాలు. ఈ 3 దినాలలో
మరలా ఫరో రాజు నిన్ను హెచ్చించి మరలా నీ మీద తీర్పు తీర్చి నువ్వు ఏ నేరము చేయలేదని నీ నేరం రుజువైన తర్వాత మరలా నీ ఉద్యోగాన్ని నీకేం చేస్తాడు? ఇస్తాడు. యథాతథంగా ముందు ఎలాగైతే రాజుగారికి పానాన్ని అందించేవాడవో, రాజుగారికి గిన్నె అందించేవాడవో, అలాగనే యథాతథంగా నీ ఉద్యోగం నీకు దేవుడిస్తాడు. ఎప్పుడైతే వీడి కలభావం తెలియజేశాడో, భలే ఉంది, మరలా నా ఉద్యోగం నాకు వస్తుంది అనుకో ఉంటాడు. మేబీ నేను ఏ నేరం చేయకపోయినా నన్ను జైల్లో పెట్టారనుకోవచ్చు. అప్పుడప్పుడు చూడండి, కుట్ర చేసిన వాడు ఒకడైతే ఆ కుట్రలో ఏ సంబంధం లేనటువంటి వారు కూడా అప్పుడప్పుడు ఏమైపోతుంటారండి? బలైపోతూ ఉంటారు. అలా బలైపోయిన వాడేమో ఇతను. ప్రేమైన వారలరా, ఎందుకంటే ఇద్దరు పనిచేసేది ఎక్కడ? కిచెన్లోనే. ఇప్పుడు ద్రాక్షరసం చేయాలని ఎక్కడ చేస్తాం? బెడ్రూమ్లో చేస్తామా? కిచెన్లోనే చేస్తాం. ద్రాక్ష పళ్ళని పిండి జ్యూస్ ఎక్కడ చేస్తారు? కిచెన్లోనే చేస్తారు. రొట్టెలు చేయాలన్నా ఇది కూడా అంతే. అలాగే ప్రియమైన వారలరా, మరొకడు కూడా ఆ కలభావం చెప్పడం చూసి నాకు కూడా ఒక కళ వచ్చింది, దయచేసి ఆ కళను గూర్చి తెలియజెప్పమని అడిగినప్పుడు ప్రియమైన వారలరా ఏమన్నారండి? ఆ కళను చూపుతాడు. ఇదిగో 3 గంపలు ఉన్నాయి, దానిలో రొట్టెలు ఉన్నాయి. ఆ రొట్టెలు పైన పక్షులు ఎగురుచు ఆ రొట్టెలు ఏం చేస్తున్నాయి? తినేస్తున్నాయి. ఈ కలక భావం ఏంటన్నప్పుడు, ఇదిగో ఏ వ్యక్తికి అయితే తీర్పు తీర్చడం జరిగిందో అదే రోజు అదే వ్యక్తితో పాటుగా నీకు కూడా తీర్పు తీరుస్తాడు. కానీ నీ నేరం రుజువబోతుంది. ఇదిగో 3 దినాల్లో ఫరో రాజు నిన్నేం చేస్తాడు? ఉరి తీయబోతున్నాడు. ప్రేమైన వారలరా, నిజంగా ఈ మాట చెప్పినప్పుడు ఒకటి సంతోషంగా ఉన్నాడు, ఒకటి విచారంగా ఉన్నాడు. యథాతథంగా కళలో ఏవైతే వచ్చాయో, భావం ఏదైతే చెప్పాడో 3 దినాల తర్వాత ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అది జరిగిన తర్వాత అంతకుముందు అన్నాడు, దయచేసి నీ ఉద్యోగం నీకు వచ్చినప్పుడు ఇదిగో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో, నేను ఇక్కడికి అన్యాయంగా వచ్చాను. ఏమన్నాడు? నేను అన్యాయంగా వచ్చాను ఇక్కడికి, నీవు రాజుగారి దగ్గర ఉన్నప్పుడు దయచేసి నన్ను గురించి జ్ఞాపకం చేసుకొని నా గురించి రాజుగారితో మాట్లాడు. నేను హెబ్రీయుడిని, అక్కడి నుంచి ఇక్కడికి నేను అమ్మివేయబడ్డాను, ప్లీజ్ నాకు విడుదల దయచేవని అడిగినప్పుడు సరే తప్పకుండా చేస్తా అన్నాడు. కానీ అతడట తన ఉద్యోగం తనకు వచ్చిన తర్వాత యోసేపుని ఏం చేశాడట? మరచిపోయాడట. ఇప్పుడు యోసేపుని మర్చిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత ప్రియమైన వారలరా, అక్కడ జరిగినటువంటి సన్నివేశంలో మనం చూసినప్పుడు ప్రియమైన వారలరా, ఇప్పుడు కొన్ని ఏండ్లు ఎన్నేళ్ళు గడిచింది? గడిచిన తర్వాత చదవండి, కంటిన్యూ చదవండి. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఇక్కడ చూడండి, 2 ఏండ్లు గడిచిన తర్వాత మళ్ళీ జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? ఇక్కడ మళ్ళీ 2 సంవత్సరాలు ఉన్నాడు. ఉన్న తర్వాత అక్కడ ఫరో రాజుకు ఒక కళ వచ్చింది. ఫరో రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు కళలో చూడండి ఒక ఏరు కనబడుతుంది. ఏరంటే ఒక నది కనబడుతుంది. ఏరు దగ్గర చెప్పండి, చదవండి. చూపునకు అందమైనవి ఏటిలో నుండి పైకి వచ్చుచు వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు నిలిచిచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనును. ఇక్కడ చూడండి, ఫరో కల వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత ఫరో కల వచ్చింది. ఆ కలలో ఒక చెరువు ఉంది. చెరువు ఒడ్డిన బక్క చిక్కిపోయిన ఆవులు 7 ఉన్నాయట. ఎన్ని ఆవులు ఉన్నాయి? బక్క చిక్కిపోయిన 7 ఆవులు ఉన్నాయి. అంతలోనే మరొక 7 ఆవులు, బలిసిన ఆవులు వచ్చాయి. ఆ బలిసిన ఆవులను బక్క చిక్కిపోయిన ఆవులు ఏం చేస్తున్నాయి? తినేస్తున్నాయట. వెంటనే మెలకు వచ్చింది. ఏంటిది ఇంత భయంకరంగా ఉంది? ఆవులను తినడం ఏంటి అని లేచేశాడు. లేచిన తర్వాత మరలా కొంత సమయానికి అతనికి మరలా నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత మరొక కళ అతనికి వచ్చినది. ప్రేమైన వారలారా, ఆ వచ్చినటువంటి కళను మీరు చూడండి. 2వ కళలో కూడా చూడండి. తెల్లవారినప్పుడు క్షమించండి, 5వ వచనం. అతడు నిద్రించి 2వసారి కలగనను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నెలు ఒక దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల 7 వెన్నెలను ఆ పీల వెన్నెలు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కళని గ్రహించెను. మరలా కళ వచ్చింది. గమనించండి జాగ్రత్తగా. మొదట కళ వచ్చింది, 2వసారి కళ వచ్చింది యోసేపుకు. ఇక్కడ కూడా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కూడా మొదట కళ వచ్చింది. అలాంటి భావాన్ని సూచించేటువంటి మరొక కళ కూడా
2 సార్లు చెప్తాడు. అంటే ఏదైనా ఖచ్చితంగా జరగబోతున్నప్పుడు దేవుడు 2 మార్లు. అందుకే దేవుడు మొదటిసారి మాట్లాడతాడు, రెండవ మారు కూడా మాట్లాడతాడు. మనుషుడు దానిని ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించడట. దేవుడు మొదటిసారి మాట్లాడతాడు, రెండవసారి మాట్లాడతాడు. మనుషుడు దాన్ని గ్రహించకపోతే మనుషుడు ఆపదల పడిపోతాడు. ఎప్పుడైతే ఫరోకి కల వచ్చిందో వెంటనే ఫరో కలత పడిపోతున్నాడు. ఉదయం లేచిన వెంటనే వ్యాకులము, టెన్షన్. రాత్రి ఎందుకు నాకు ఒకసారి వస్తే ఓకే, ఏదో బాగా తినేసి తాగేసి పడుకున్నానేమో, వచ్చిందేమో అనుకోవచ్చు. కానీ రెండోసారి కూడా వచ్చేసరికి ఏం చేస్తున్నాడండి? కలవరపడుతున్నాడు. ఏంటి, రాజునైన నాకు ఏదో చూపిస్తున్నాడు దేవుడు, రాజునైనటువంటి నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు దేవుడని కలవరపడుతున్నప్పుడు వెంటనే ఐగుప్తు దేశము దేనికి ఫేమస్? మంత్రజ్ఞులకు, శకునగాండ్రకు, సోది చెప్పే వాళ్ళకి ఐగుప్తు దేశం నేటికి కూడా ఫేమస్. నేటికి కూడా. అందుకే ఐగుప్తు దేశానికి సంబంధించిన ఏ సినిమాల్లో అయినా సరే మీరు చూడండి, ఆ ఫారిన్ సినిమాల్లో మీరు చూడండి, ఏముంటాయండి? మంత్రాలు, చేతబడులు, క్షుద్రశక్తులు, పూజలు, ఇలాంటివి మాత్రం కామన్గా ఉంటాయి. అంటే సినిమాలు చూడండి అని చెప్పట్లే నేను, వాళ్ళ ఆనవాయితీ అని అర్థం ఇది. వాళ్ళు చేసేటువంటి వాళ్ళ క్రమం అనే అర్థం ఇది. వాళ్ళ దేశ ఆచారంలా వస్తూ ఉంటుంది ఇది. అలాంటి పరిస్థితిని ప్రియమైన వల్ల మనం చూడనప్పుడు తెల్లవారినప్పుడు అతను మనసు కలవరపడిన కనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ, విద్వాంసులందరినీ పిలువనంపించి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావమును తెలియజేసేవాడు ఎవడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. రాజుగారికి వచ్చిన కళ చెప్పడం మా వలన అయితే అండి. ఇప్పుడు చూడండి, శాస్త్రాలు కొన్ని ఉంటాయి. కళల శాస్త్రం అని ఒకటి ఉంటుంది, బల్లి శాస్త్రం అని ఒకటి ఉంటుంది. తెలుసా మీకు? అంటే కళ, ఏ కళలో ఏం కనబడితే, కళలో ఆవు కనబడితే ఒక అర్థం, గేదె కనబడితే ఒక అర్థం, పులి కనబడితే ఒక అర్థం, చీమ కనబడితే ఒక అర్థం. ఇదేంటి శాస్త్రం ఇది? కళల శాస్త్రం. ఏం శాస్త్రం ఇది? అదే బల్లి కుడివైపున ఎడమవైపున పడింది అనుకోండి, ఒక అర్థం. కుడివైపున పడితే, నెత్తి మీద పడితే, చేయి మీద పడితే, అన్నంలో పడితే, రకరకాల అర్థాలు. ఇదే శాస్త్రం, ఇది బల్లి శాస్త్రం. ఎన్ని శాస్త్రాలు తీసుకొచ్చి తిరగబెట్టినా ఈ వెన్నెల కథ ఏంటి, పీల వెన్నెల కథ ఏంటి, తర్వాత ఈ ఆవుల కథ ఏంటి, ఈ బలిసిన ఆవుల కథ ఏంటి, బక్క చిక్కిన ఆవుల కథ ఏంటి, మేబీ ఎవరికి వచ్చిన కళ కాదు ఇది. అందుకే వాళ్ళ శాస్త్రంలో ఏం చేసుకోలేదు, దీన్ని రాసుకోలేదు. జరిగినవి రాసుకుంటారు. కొత్తగా ఏదైనా వెరైటీగా వస్తే ఏం చెప్పలేరు వాళ్ళు, కల్పించి కథ చెప్పాలి. కానీ ఏమంటే ఈ మధ్య వరల్డ్ కప్లు వచ్చాయనుకోండి, శకునగాండ్రు అందరూ టీవీల్లోనే ఉంటారు. ఎవరు వీళ్ళు? సోది చెప్పేవాళ్ళు శకునగాండ్రు. ఇండియా కప్పు గెలిచేస్తుంది, పాకిస్తాన్ కప్పు గెలిచేస్తుంది. ఏంటి, 2 రాళ్ళు వేసామనుకోండి, ఏదో రాయి ఏం చేస్తుంది? ఒకడు ఏం చేస్తాడు? గెలుస్తుందని చెప్తాడు, ఇంకొకడు ఏం చేస్తాడు? గెలదని చెప్తాడు. ఖచ్చితంగా ఎవడో ఒకడు ఏం చేస్తాడు? ఆ సంవత్సరం అంతా ఆడే హైలైట్. పణాల పంతులు పంచాంగం చెప్పాడు, ఇండియా గెలుస్తుంది కాబట్టి ఇండియా గెలిచేసింది. మొన్న ఆ మధ్య ఫుట్బాల్ వరల్డ్ కప్లో జోస్యం చెప్పారు. ఎవరు తెలుసా? చెప్పండి, ఎవరైనా ఊహించుకోండి. ఆక్టోపస్, కలిమింది అంటారు కదా మనం, ఆక్టోపస్, స్క్విడ్స్. ఒక ఆక్టోపస్ జోస్యం చెప్పింది ఏ దేశం గెలుస్తుంది, నా దేశమే గెలిచింది. అంటే ఆక్టోపస్ చెప్పిన జోస్యం సత్యమా? ఏమంటే జోస్యాలన్నీ కూడా ఇది కాకపోతే ఇది, అది కాకపోతే ఇది, ఇంకొకటి. ఆక్టోపస్ ఒకటే కదా, ఇంకా చాలా చెప్పే ఆ సంవత్సరం. ఎవరు గెలవలేదు, ఎవరు చెప్పిన గెలలేదు. కానీ వెరైటీగా ఒక చేప, ఒక ఆక్టోపస్ చెప్పింది కాబట్టి ఇదిగో దాని గురించి హైలైట్ చేశారు దాన్ని. అంతే కదా? జాగ్రత్తగా ఆలోచించండి. సోదిగాళ్ళు అందరూ వచ్చారు, శకునగాండ్రందరూ వచ్చారు, విద్వాంసులట అందరూ వచ్చి రాజుగారి యొక్క కళను, కలభావమును చెప్పడానికి ఎవరికి తెలియదు. అప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఎవరున్నారు? పానదాయకుల అధిపతి. అంటే రాజుగారికి ద్రాక్షారసపు గిన్నెను అందించేటువంటి అధికారి ఒకడున్నాడు. వాడు గుర్తొచ్చాడు. వెంటనే ఎవరు గుర్తొచ్చారండి? అవసరం వచ్చేసరికి, అవసరానికి గుర్తొచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పెట్టేసింది? బయటికి వెళ్ళగానే నన్ను జ్ఞాపకం చేసుకోరా బాబు అంటే, చూడండి, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ఏం చేయమన్నాడు? 2 సంవత్సరాల బాధలు అనుభవించాడు. బాధలేం లేదండి. జైల్లో కూడా ఎలా ఉన్నాడు యోసేపు? హాయిగా ఉన్నాడు. అంతేనా? జైలు అధికారి, సూపరింటెండెంట్ యోసేపుని ఎలా చూసుకున్నాడు? జైలు అధికారిగా చూసుకున్నాడు. జైలుకే అధికారిగా నియమించేశాడు. అక్కడ అతనికి క్షేమంగా, అంటే లోటేముంటే చెప్పండి, క్షేమం తప్ప. అలాంటి పరిస్థితుల్లో ఈ పానదాయకుల అధిపతి, నేను నా మిస్టేక్ నాకు ఈరోజు గుర్తొచ్చింది, నేను చేసిన పొరపాటు నాకు గుర్తొచ్చింది. ఫరో తన దాసుల మీద కోపించి నన్ను భక్ష్యకారుల అధిపతిని, మా ఉభయులకు రాజ సంరక్షకుల సేనాధిపతి అంటే కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను చెబుతున్నాడు అతను,
అయ్యా ఇదిగో ఒకరోజు నాకు కల వచ్చింది, ఆ కలకు భావం ఏంటో తెలియజెప్పడానికి ఒక యవ్వనస్తుడు 19-20 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవ్వనస్తుడు ఆ కల భావాన్ని నాకు తెలియజేశాడు. ఎగ్జాక్ట్గా అతడు ఏం చెప్పాడో నా జీవితంలో అదే జరిగింది, అవతల వాడి జీవితంలో ఏం చెప్పాడో వాడి జీవితంలో కూడా అదే జరిగింది. వాడిని మీరు చంపేశారు, నాకు మరల నా ఉద్యోగం ఇచ్చారు. మీకు సెలవు అయితే, మీకు ఇష్టమైతే నేనేం చేస్తాను, ఆ హెబ్రీడ్ని తీసుకొని వస్తాను, ప్లీజ్ ఒక్కసారి. ఎవరూ చెప్పలేకపోయారు కదా, లాస్ట్ ఆప్షన్లో ఎవరున్నారు ఇప్పుడు? ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు. అమ్మా అందులోకి వెళ్ళిపోకండి. ఏ దిక్కు లేనప్పుడు ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. ఇప్పుడు ఎవరు చెప్పలేనప్పుడు లాస్ట్కి ఎవరు దొరికారు? దేవుని సేవకుడైనటువంటి యోసేపు దొరికాడు. యోసేపును జ్ఞాపం చేసుకున్నాడు. జ్ఞాపం రావడం లేట్ కావచ్చు, కానీ ముందే తెలుసుకొని ఒకవేళ యోసేపును విడిపిస్తే యోసేపు పరిస్థితి మరోలా ఉంటుంది. మేబీ విడిపించిన తర్వాత యోసేపు ఎక్కడికి పోతాడు? మరలా కనాను దేశం వెళ్ళిపోను. అందుకే యోసేపును హెచ్చించాలి కాబట్టి, యోసేపును ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు? తగిన సమయంలో హెచ్చించడం కొరకు యోసేపుని ఏం చేశాడండి? జైల్లోనే జాగ్రత్తగా దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వారలారా, ఆ తర్వాత మీ అందరికీ తెలుసు. మరి ఆ తర్వాత ఫరో యోసేపును పిలువనంపిన కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతనికి గడ్డము క్షౌరము చేయించి మంచి బట్టలు వేసుకొని కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. ఫరో యోసేపుతో అంటున్నాడు చూడండి. ఫరో యోసేపు ఎదుటికి వచ్చి, అయ్యా చెప్పండి ప్లీజ్, నన్ను ఎందుకు పిలిపించారంటే నాకు ఒక కల వచ్చింది. అండి యోసేపు పేరేంటి? యోసేపు పేరేంటి? కలలు కనువాడు. ఏమని? ఇప్పుడు ఐగుప్తు దేశం వచ్చిన తర్వాత యోసేపు పేరేంటి? కళలకు అర్థాలు చెప్పువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక స్టెప్ ఏం చేశాడు? దేవుడు హెచ్చించాడు. ఆ రోజు అన్నదమ్ముల దగ్గర కళలు కనువాడు అని ఎగతాళి చేసినటువంటి అదే తన జీవితంలో ఒక ఉన్నతమైన మలుపు ఉంటుంది అనుకోలేదండి. నిజంగా అప్పుడప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ని గుర్తించాం మనం. మన గిద్దే ఉన్నాడు అనుకోండి, భలే పాడతాడు, కానీ ఆడు పాడు వచ్చిన తర్వాత చరణాన్ని మర్చిపోతాడు. పాట పుస్తకం ముందే ఉంటుంది, కానీ చరణం మర్చిపోతాడు పాడేటప్పుడు. వాడు పాడిన 10 పాటలు 20 పాటల్లో మొత్తం ప్రతి పాటలో కూడా మొక్క మర్చిపోయిన పాటలే. ఇప్పటికీ అదే జ్ఞాపకం, ఏంటంటే నాకు గుర్తుండట్లేదని అంటున్నాడు. వాడికి టాలెంట్ ఉంది, కానీ దాన్ని ఏం చేయడు? వినియోగించుకోడు. దాన్ని బయటికి తీయాలి, దాన్ని వెలికి తీయాలి. యోసేపు తనకు కలిగినటువంటి దానిని వినియోగించుకో. నాకెందుకు లేని కూర్చోవాలా? నాకెందుకు లేని కూర్చుంటే జైల్లోనే ఉండిపోదురు. ఎవరో 2 సంవత్సరాల తర్వాత అయినా సరే తన టాలెంట్ని గుర్తించి ఎక్కడ తీసుకొని రాబడ్డాడు? రాజాస్థానముకు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీయండి, దాన్ని నూరండి, సానపట్టండి. మీకున్నటువంటి ఆ టాలెంట్ని బట్టి మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. దేవుడు దాన్ని అంటాడు కృపావరములు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటవి? కృపావరములు నానా విధములుగా ఉంటాయి. ఒకరికి పాట పాడే అద్భుత వరం ఇస్తాడు, ఒక్కొక్కడికి వాక్యాన్ని చెప్పేటువంటి అద్భుత వరం ఇస్తాడు, ఒకడు భాషలు మాట్లాడేది ఇస్తాడు, ఒకటి భాషలకు అర్థం చెప్పేది ఇస్తాడు. కృపావరాలన్నీ ఉన్నాయి కదా, సుమారుగా 21 ఉన్నాయి. 21 కృపావరాలు దేవుడు సంఘంలో ఇక్కడ ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం. ఒకరు పాట బాగా పాడతారు, ఒకరు వాక్యం బాగా చదువుతారు, ఒకరు వాయిద్యాలు బాగా వాయిస్తారు, అంతే కదండి. ఒకరు ఉన్న సమస్యను, ఒక వ్యక్తికి 2 వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఒకరు చాలా చక్కగా తీరుస్తారు. అది వాళ్ళకున్న టాలెంట్. కౌన్సిలింగ్, అంతే కదండి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా ఒక టైం వస్తుంది. ఆ టైంలో దేవుడు నేను ఏం చేస్తాడు? బయటికి తీసుకొని వస్తాడు. అలాగే జరిగింది ఇక్కడ. ఫరో కలగనినప్పుడు ఆ కలను గూర్చి ఆ భావాన్ని తెలియజెప్పడానికి ఫైనల్గా ఎవరు అవసరమయ్యారు? యోసేపు అవసరమయ్యాడు. యోసేపు ఫరో ఎదురుకు తీసుకొని రాబడినప్పుడు యోసేపు అంటాడు కదా, 2 కళల గురించి క్లుప్తంగా చెప్తాను నేను. మొదటి దానిలో 2 దానిలో ఉండేటువంటి అర్థం ఒకటే. బలిసినవి పీలవెన్నులు, బక్క చిక్కినవి పీలవెన్నులు అంటే 2 ఒకటి. బలిసిన ఆవులు అలాగే మంచి వెన్నులు అంటే ఒకటి. ఈ రెండింటిని కూడా ఇలాగ మనసులో పెట్టుకోండి. ఇదిగో బక్క చిక్కినవంటే కరువుతో కూడిన 7 సంవత్సరాలు, బలిసినవంటే విస్తారంగా పండబోయేటువంటి 7 సంవత్సరాలు. విస్తారంగా పండబోయేటువంటి 7 సంవత్సరాల యొక్క పంటను ఇదిగో బక్క చిక్కిపోయిన 7 సంవత్సరాలు అనగా కరువు రాబోతున్నటువంటి 7 సంవత్సరాలు ఏం చేస్తాయి? తినేస్తాయి. సో భవిష్యత్ కాలంలో ఇదిగో ఈ ప్రపంచం మీదకి భయంకరమైనటువంటి కరువు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రాజా దేవుడు ముందుగానే మీకు ఈ విషయాన్ని ఏం చేశాడు? తెలియజేశాడు. నిజంగా జరగబోయే వాటిని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అంటే
నిజంగా చూడండి, అప్పుడప్పుడు ఈ సన్నివేశం అంతా ఆలోచిస్తే ఐగుప్తు దేశం దేవుని ఎదుట ఆఫ్టర్ ఆల్ అండి. నిజంగా చెప్పాలంటే ఫరో రాజులు దేవుని ఎదుట ఆఫ్టర్ ఆల్. కానీ ఇశ్రాయేలు దేశాన్ని విడిపించడానికి ఫరోను దేవుడు తన మహిమగా ఏం చేసుకున్నాడు? మహిమకరంగా వాడుకున్నాడు. అలాగే ఇశ్రాయేలును సంరక్షించడానికే, ఆ కరువులోంచి కాపాడడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా అదే ఐగుప్తు రాజుని ఏం చేస్తున్నాడు? మొదట ఇది, తర్వాత అది. ఐగుప్తు రాజుని ఏం చేస్తాడండి? వాడుకుంటున్నాడు. ఐగుప్తు రాజుగా చెప్పాడు. ఎందుకంటే అప్పటికి అభివృద్ధి చెందినటువంటి నాగరికత, అప్పటికి అభివృద్ధి చెందినటువంటి సామ్రాజ్యాలు ఏమైనా ఉన్నాయంటే మొట్టమొదటి సామ్రాజ్యం ఈజిప్షియన్స్, ఐగుప్తు సామ్రాజ్యం. ఈ ప్రపంచంలో ఎక్కువగా ప్రబలినటువంటి సామ్రాజ్యాల్లో మొదటి సామ్రాజ్యంగా మనం ఐగుప్తు దేశాన్ని చూడొచ్చు. అది మెసొపటోమియన్ నాగరికత, తర్వాత ఈజిప్షియన్ నాగరికత, తర్వాత బాబిలోనియన్స్, తర్వాత మెడో పర్షియన్స్, తర్వాత గ్రీక్స్, తర్వాత అవుతుంది రోమన్స్. ఇది ప్రపంచ సామ్రాజ్యాల యొక్క లిస్టు. అందులో మొదటి స్థానంలో మనం ఐగుప్తు దేశాన్ని చూడొచ్చు. కాబట్టి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి ఉన్నటువంటి ఐగుప్తు చక్రవర్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయం విన్న తర్వాత ఐగుప్తు చక్రవర్తి ఆశ్చర్యపోతాడు. బడా ఎంత మంచి కళను దేవుడు తెలియజేశాడు. ముందుగానే ఈ కరువు నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనకు మార్గాన్ని ఇచ్చాడు. కళభావము చెప్పినటువంటి యోసేపు, నీ దేవుడు మహిమనొందునుగాక అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడు చాలా గొప్పవాడు. ఇది ఒక కళన భావాన్ని కూడా తెలియజేసినటువంటి దేవుడు. కాబట్టి ఒక్క విషయంలో మర్చిపోకు, ఇదిగో ఈ 7 కరువు సంవత్సరాలను తప్పించడానికి దానికి కావలసినటువంటి ప్రణాళిక కూడా నువ్వే రూపొందించని యావత్తు ఐగుప్తు దేశం యొక్క అధికారాన్ని ఎవరికి ఇచ్చేశాడు? నిజంగా ఆ విషయాలన్నీ కూడా చూస్తే ప్రియమైన వాళ్ళరా ఒక మంచి అర్థం మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ ఒకసారి మనం చూద్దామా? 25వ వచనాన్ని చదువుదాము. 41-25వ వచనం. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 మంచి సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నెలు 7 సంవత్సరములు, కల ఒక్కటే. తర్వాత చిక్కిపోయిన వికారమై పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పేల వెన్నెలు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించిన. ఇదిగో ఐగుప్తు దేశం అంతటిను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు రాబోతున్నాయి, మరియు కరువు గల 7 సంవత్సరముల తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు పంట సమృద్ధిగా యావత్తును మరువబడిన, అంటే తినేస్తాము. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యములు దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నవి. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేత ఆ కల ఫరోకు రెట్టింపుగా చెప్పండి, అంటే చాలా త్వరగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నీకు 2 సార్లు ఆ కళను. యోసేపు కూడా కళ 2 సార్లు వచ్చింది, భావం ఒకటే. యోసేపు కూడా కళ 2 సార్లు వచ్చింది. మొదటిసారి అన్నదమ్ములు మొక్కారు, రెండవసారి ఎవరు మొక్కారు? మొదటిసారి అన్నదమ్ములు, రెండవసారి తల్లిదండ్రులు అన్నదమ్ములు కలిపి. ఎగ్జాక్ట్గా బైబిల్ అదే జరిగింది. మరలా ఇది శీఘ్రంగా జరగబోతున్న దానిని దేవుడు 2 సార్లు తెలియజేస్తాడు. ఏదైనా ఒకసారి చెప్పిన తర్వాత దేవుడు అయితే మాట్లాడాడు కానీ బయట ఏం కనబట్టలేదండి అన్నారంటే మరలా అడగాలి, ప్రభు ఇది నిశ్చయమా కాదా? నువ్వు మాట్లాడావు, ధైర్యం ఇచ్చావు, అయితే ఇది నిశ్చయమైతే మరొకసారి మరొక ఆనవాళ్ళు నాకు చూపించు. భక్తులు కూడా ఎవరైనా ఒక దైవజనుడు వచ్చి రాజులు చెప్పినప్పుడు ఇది నా జీవితంలో జరుగుతుందనడానికి సూచన ఏంటి? చెప్పాడు కదా ఆల్రెడీ. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏమడిగేవారు? సూచనలు అడిగేవారు. ఎందుకంటే కన్ఫర్మేషన్ కావాలి. అందుకే దేవుడు కన్ఫామ్గా ఇది చేయబోతున్నాడు, చాలా శీఘ్రంగా చేయబోతున్నాడు. కనుకనే ఈ కరువును గూర్చి దేవుడు మీతో 2 మార్లు ఆయన మాట్లాడాడు అని తెలియజెప్పాడు. అందుచేత కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధి పంట పండు 7 సంవత్సరంలో ఐగుప్తు దేశం ఎందంతటను 5వ భాగమును తీసుకొనవలను. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరకు ఆహారం అంతా సమకూర్చి ఆ ధాన్యమును ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారముకే భద్రం చేయవలను. అసలు కళ చెప్పమన్నాడు కానీ ప్లానింగ్ చెప్పమన్నాడా? చూడండి యోసేపు ఎంత తెలివైన వాడో. వయసు ఎంత? అప్రాక్సిమేట్లీ 21-22 ఇయర్స్. 17 నుంచి 19 జైలు, 19 నుంచి 21 ఇక్కడికి వచ్చాడు. 21-22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యోసేపు ఎంత తెలివైన వాడు చూడండి. కళ చెప్పడం మాత్రం కాదు, అయ్యా ఐగుప్తు రాజా నీ దేశం మీద మీరు ఏం చేయండి, ఒక అధికారిని నియమించండి. అధికారిని నియమించి దేశంలో పండేటువంటి పంట 5వ వంతు పంటను మీరు సమకూర్చండి. 7 సంవత్సరాలు మీరు దీన్ని సమకూర్చండి అని మొత్తం ప్లానింగ్ అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ ప్లానింగ్ అంతా విన్న తర్వాత
అరే ఏం చేయాలని తటపడపడుతున్నటువంటి నాకు ప్లానింగ్ కూడా ఈ అబ్బాయి చెప్తున్నాడు. ఈ అబ్బాయినే ఏం చేయాలి ఇప్పుడు నేను అధికారిగా నియమించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు దేశం మీద యోసేపును అధికారిగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు చూడండి, దేవుడు ఫరో అంటున్నాడు, మరియు దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరూ కూడా లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినైందునని యోసేపుతో చెప్పును. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతిలో ఉన్న ఉంగరమును యోసేపు చేతికి పెట్టి సన్నని నార వస్త్రమును తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. రాజు ఉంగరం అంటే తెలుసా? రాజుగారికి ఇప్పుడు సంతకాలు చూడండి, సీఎం గారు సైన్ చేస్తే ఏం చేస్తారు? బడ్జెట్ రోజున మొట్టమొదటిగా బడ్జెట్ కాదు దాని ఏమంటారండి, ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి గారు దీని మీద సంతకం పెట్టబోతున్నారంటారు. గుర్తుందా? ఐడియా ఉందా దీని గురించి? మహిళలకు డ్వాక్రా గ్రూపులకు డబ్బులని, ఫ్రీ గ్యాస్లని, ఇవన్నీ ఏం చేస్తారు? ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారండి? సంతకం పెడతారు. ఈ సంతకం పెడితేనే అది చెల్లుతుంది. అర్థమవుతుంది మీకు? ఈ సంతకం పెడితేనే అది చెల్లుతుంది. అలాగనే ఉంగరాన్ని తీసి యోసేపు ఇచ్చాడు. యోసేపు ఎక్కడ గుద్దితే అది ఏమైపోతుంది? అధికారం అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాజ ఉంగరం యోసేపుకి వచ్చిందంటే రాజాధికారం అంతా కూడా యోసేపుకు బదిలీ చేశాడు. ఎక్కడ మొదలైంది యోసేపు జీవితం? ఎక్కడ మొదలైంది? చెప్పండి, ఎక్కడ మొదలైంది? గోతులో, నుయ్యిలో మొదలైంది, ఎండిపోయిన బావిలో మొదలైంది. రక్తం మడుగులో ఉన్నటువంటి యోసేపు జీవితం నమ్మకంగా తన అన్నదమ్ముల మీద ఏనాడు కోపగించుకోలేదు, తన తల్లిదండ్రుల మీద ఏనాడు కోపగించుకోలేదు. నాకు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొని వచ్చావు దేవుడా అని దేవుడి మీద ఏ రోజు కూడా మనకు చిన్న బలహీనత రాగానే మన విశ్వాసం హడలెక్కిపోద్ది. ప్రభువా నేనే దొరికానా? దేవుడా నాకే రావాలి ఈ కష్టాలు, ప్రభా నాకే రావాలి ఈ బాధలు. కష్టాలు రాకపోతే, ఇబ్బందులు రాకపోతే నువ్వు బయటపడేటువంటి పరిస్థితి నీకు తెలియదు. అందుకే దేవుడు ఇబ్బంది కొలువులో పెట్టి నేను ఏం చేస్తాడట? పరీక్షిస్తాడట. ఇబ్బందిలో పడ్డాడంటే అది దేవునికి ఏంటి? పరీక్ష అంటున్నాడు. చూడండి, దేవుడు నీకు పెట్టినటువంటి పరీక్ష అది. నేను ఇబ్బందిలో పెట్టినప్పుడు, నేను కష్టాల్లో పెట్టినప్పుడు నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు ఇబ్బందిలో ఉన్నావు కదని ఆ ఇబ్బంది నుంచి బయటకు రావడానికి దొంగతనం చేయకు. ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి అన్యాయంగా ప్రవర్తించకు. దేవుడు నిన్ను హెచ్చించే దినం వస్తుంది. ఆ దినం వరకు దేవుని చేతుల్లో, బలిష్టమైన చేతుల కింద నువ్వేం చేయాలి? దీన మనస్కులై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలా ప్రియమైన వారలారా, యోసేపు జీవించాడు కనుకనే యోసేపు తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందాడు. ఆ తర్వాత రాబోతున్నటువంటి విషయాలు ప్రియమైన వారలారా వచ్చే చాప్టర్లో మనం తెలుసుకుందాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఆ సంగతులను గూర్చి యోసేపు ఐగుప్తు దేశం మీద అధికారి అయిన తర్వాత ఆ అధికారి అయినటువంటి యోసేపు జీవితంలో జరిగినటువంటి గొప్ప మేలులు, అంత మాత్రమే కాదు, యోసేపు ఐగుప్తు దేశంలో చేసినటువంటి గొప్ప కార్యములు, శూర కార్యములను గూర్చి మనం ఆలోచన చేద్దాం. ఇందులో చాలా అద్భుతమైనటువంటి సంగతులు యోసేపు జీవితంలో మనం చూస్తాం. ఇది రెండో భాగంగా మనం ఆలోచిద్దాం. దేవుడు యోసేపు లాంటి జీవితం బ్రతుకును మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయనా. యోసేపు యొక్క జీవితాన్ని తండ్రి మా కళ్ళ ముందు పెట్టి ఎంత జాగ్రత్తగా భయభక్తులను కలిగి తన యవ్వనమును కాపాడుకొని పాపము జోలికి వెళ్లకుండా, అన్యాయము చేయకుండా, తనకు అప్పగింపబడిన పనిలో ప్రభువా అన్యాయస్తుడిగా ఉండకుండా ప్రభువా ఎలాగైతే జీవించాడో మేమును ఆ విధంగా జీవించుటకు నీ సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి, ఈ వీడియోను చూస్తున్నటువంటి నీ బిడ్డలు, ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి పిల్లలు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరికీ తండ్రి నీ కృపణ తోడుగా ఉండ దయచేసి అందరికీ కావలసినటువంటి తండ్రి కృపణ తండ్రి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, లైవ్ని వీక్షిస్తున్నటువంటి వారి కుటుంబాలలో ప్రభా యోసేపు వలె ఆశీర్వాదమును చూచుటకు వారికి వారి కుటుంబాలకు ప్రభా నీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి నీ నామానికి వందనాలు, నీ నామానికి స్తోత్రం. ఇదిగో తండ్రి సమయం నీ పాద సన్నిధిలో ఉన్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఇదిగో తండ్రి దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని, వారి కుటుంబాలను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారములను మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.